యూ. ఎస్, అండ్ ఇప్పుడు గగన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటూ ఉన్నా. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ప్రెస్ అండ్ మీడియా. ఇంత హాట్ సన్ ఇంత వెదర్లో చాలా వచ్చినందుకు మా సినిమాని ప్రమోట్ చేయడానికి థ్యాంక్ యూ సో మచ్. జనరల్గా మూవీస్ రిలీజ్ అయినప్పుడు నేను ఎక్కువ రెస్పాన్స్ ఆడియన్స్ నుంచి తీసుకుంటున్నాను. చాలామంది ఈసారి చాలామంది సినిమా జరుగుతున్నప్పుడు చాలామంది ఫొటోస్ పెట్టేస్తున్నారు, లైట్ లైట్ వీడియోస్ తీసి థియేటర్ నుంచి పంపిస్తున్నారు. మేజర్ నా సీన్ నుంచి ఒక పర్సన్ మాత్రం ఫస్ట్ హాఫ్ అవగానే కాల్ చేశారు, భయ్యా నీ సీన్ అసలు కళ్ళలో నీళ్ళు తెప్పించేసావు, అసలు షివర్ అయిపోయాం మేము అన్నట్టుగా అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఫస్ట్ హాఫే కదా అయింది, సెకండ్ హాఫ్ కూడా చూసి కాల్ చేయంటే సినిమా అయిపోయిన తర్వాత ఆయన ఒక్కడే చెప్పాడు, నేను వీక్ డే అవడంతో నేను ఒక్కడనే వచ్చాను, వీకెండ్లో ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా ఇది, చాలా అద్భుతంగా ఉంది, నా సైడ్ నుంచి టీం మొత్తానికి థ్యాంక్స్ చెప్పు, మెయిన్ సంపత్ గారికి నేను అశోక్ గారికి అని అన్నారు. సార్ ఫ్రమ్ హిమ్ థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను ఐ ఫీల్ ఇదే రెస్పాన్స్ నేను అందరు ఎవరు చూసినా సరే ఫైనల్గా మనం సేమ్ ఫీల్ అవుతాం, ఆల్మోస్ట్ అందరూ ఆడియన్స్ కూడా ఒకేలాగా ఫీల్ అవుతాం. సో అందరూ కూడా ఇప్పుడు దే ఆర్ టర్నింగ్ అప్ విత్ ఫ్యామిలీస్. మనం థర్స్డే రిలీజ్ చేయడం వల్ల మేబీ ఫస్ట్ ఇనిషియల్గా సింగిల్ పీపుల్ వచ్చారు, ఇప్పుడు అందరూ ఫ్యామిలీస్తో వస్తున్నారు. సో నేను అందరిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి, ఈ సినిమాని మాత్రం థియేటర్కి వచ్చి చూడండి. బికాజ్ మనం ఓటీటీలో వస్తే ఎప్పుడు చూద్దామంటే ఆ డివోషనల్ ఎమోషన్ని కంప్లీట్గా మనం ఎంజాయ్ చేయాలి, దానిలో ఇమ్మర్స్ అవ్వాలి అంటే ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్లోనే ఉంటుంది. బికాస్ క్లైమాక్స్ వాజ్ టెరిఫిక్, చాలా బాగా వచ్చింది. అండ్ ఆల్సో బీజిఎంతో ఆ సౌండ్ ఎఫెక్ట్స్తో చూసినప్పుడు రియల్లీ వీ కెన్ ఫీల్ దట్ శివుడి యొక్క ప్రెజెన్స్ని ఫీల్ అవుతాం మనం అక్కడ. అంత బాగా చేశారు తమన్నా గారు అండ్ తిరుపతి. అండ్ నిజంగా చెప్తున్నాను, ఆ సీన్ అంత బాగా రావడానికి కారణం బికాజ్ ఐ రియల్లీ ఫీల్ హిమ్ యాజ్ మై బ్రదర్. అండ్ థ్యాంక్ యూ సంపత్ గారు, ఎక్స్ట్రాడినరీ సీన్ ఇచ్చారు. చాలామంది కాల్స్ చేస్తున్నారు, వీడియోస్ పెట్టేస్తున్నారు డైరెక్ట్గా. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ప్లీజ్ వాచ్ ఓదిలా 2 ఇన్ థియేటర్స్. మాకు మేజర్గా మాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చేది డెఫినెట్లీ జనాలు చెప్పే రివ్యూసే. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు, కళ్ళు చెమ్మగిలిని అంటే మాకు ఇక్కడ కళ్ళు చెమ్మగిలితే అంత హ్యాపీ ఫీల్ అవుతాం. నాట్ అబౌట్ మధు గారికి వచ్చిన డబ్బుల గురించి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారేమో, బట్ యాజ్ యాక్టర్స్, యాజ్ ఫిల్మ్ మేకర్స్ అండ్ ఎవ్రీథింగ్ మీ ఎక్స్పీరియన్సే మాకు హ్యాపీనెస్. సో ప్లీజ్ డూ విజిట్ థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు శ్రీధర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం.